గుడ్ ఈవినింగ్ అంగన్వాడీ టీచర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనం లాస్ట్ టైం నేను నా ఛానల్లో మీకు వీడియో నేను అప్లోడ్ చేసింది ఆధార్ ఈకేవైసీ బెనిఫిషియరీ యొక్క ఆధార్ ఈకేవైసీ ఏ విధంగా చేయాలో అనేది మీకు నేను బెనిఫిషియర్ లాగిన్లో మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు మనము చేస్తున్నటువంటి ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ కానీ ఇవన్నీ మనం ఇప్పటి వరకు ఈ నెలలో చేస్తూ వచ్చాము. కానీ ఈ నెల చివరి వారంలో మనకు ఎఫ్సిఆర్స్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టీహెచ్ఆర్ రిపోర్ట్స్ కూడా మనం కంప్లీట్ చేయాలి. కాబట్టి మనకు ఈకేవైసీ పెండింగ్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఫేస్ క్యాప్చర్ కూడా కొన్ని చోట్ల 70 to 80% మనకు కంప్లీట్ కావడం జరిగింది. అయినా మనకి ఇంకా కూడా చేయవలసిన బెనిఫిషియర్స్ ఉన్నారు. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకు ఆధార్లో అప్డేట్ లేకపోవడం, ఫోన్ నెంబరు అప్డేట్ చేంజ్ చేసుకోవడం వల్ల దాన్ని అప్డేట్ చేసుకోవడానికి టైం కావాలనడం, ఇట్లా ఈ విధంగా ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. సో ఆ విధంగా మన ఫేస్ అథెంటికేషన్ ఈకేవైసీ మనం చేయలేక ఉండొచ్చు. సో అటువంటి వారి కోసం మనము ఆల్రెడీ మనకు అక్కడ ఈకేవైసీ చేస్తున్నప్పుడు కానీ మనకు స్కిప్ ఆప్షన్ అనేది వచ్చింది. మనకు స్కిప్ ఆప్షన్ చేసుకొని మనము బెనిఫిషియరీ యొక్క టీహెచ్ఆర్ 25 days ఫీడింగ్ అనేది ఎంట్రీ చేసుకొని మనము నమోదులు అనేది పూర్తి చేయాలి. సో ఇప్పుడు నేను మీకు మన పోషన్ ట్రాకర్ యాప్లో ఏ విధంగా స్కిప్ చేసి ఏ విధంగా వితౌట్ అథెంటికేషన్ అనేది చేయొచ్చో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఒక అంగన్వాడీ సెంటర్ది నేను లాగిన్ అయి చూపిస్తాను. మనకు ఈ నెల చివరి వారం కావున మనము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఎంట్రీలు అనేది మనం చెయ్యాలి. కనుక స్కిప్ చేసి ఇప్పుడు నమోదులు చేసి తర్వాత వచ్చే నెలలో ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది డైలీ ట్రాకింగ్లో. మనం ఇచ్చే టీహెచ్ఆర్ హెచ్సిఎంలో 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు మనం టీహెచ్ఆర్ ఇస్తున్నాం. కాబట్టి వారి దాంట్లో దాదాపు నేను చూపిస్తున్న అంగన్వాడీ సెంటర్లో ఫేస్ అథెంటికేషన్ అంటే ఫేస్ క్యాప్చర్ ప్లస్ ఈకేవైసీ కంప్లీట్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్రాబ్లం ఉన్న చోట కొంతమంది ఆగడం జరిగింది. సో అటువంటి వారి కోసం ఇప్పుడు ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇది ఫేస్ క్యాప్చర్ కంప్లీట్ అయింది, కానీ ఈకేవైసీ మాత్రం పెండింగ్లో ఉన్నట్టు మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈకేవైసీ అవ్వడంలో కొద్దిగా మనకు లేట్ అవ్వడంతో మనం చేయలేకపోయినా బెనిఫిషరీ ఒకవేళ ఏదైనా ఆధార్లో మొబైల్ నెంబర్ అప్డేట్ లేకుండా ఇటువంటి రీజన్స్ తోటి ఇటువంటి కారణాలతోటి మనం చేయలేకుండా ఉండొచ్చు. కానీ ఆ బెనిఫిషరీకి టీహెచ్ఆర్ ఇచ్చి మనము టీహెచ్ఆర్ నమోదులు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఇది చివరి వారంలో మనం ఎఫ్సిఆర్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మనం ఇక్కడ స్కిప్ చేసిన తర్వాత చూడండి, స్కిప్ చేయాలి. స్కిప్ చేసిన తర్వాత మనం ఇచ్చే 25 days టీహెచ్ఆర్ ఫీడింగ్ డేస్ అనేది నమోదు చేసేసి ఇక్కడ ప్యాకెట్స్ అనేది అవైలబుల్లో మీకు లేవు కాబట్టి ఇక్కడ ప్యాకెట్స్ అనేది రాలేదు. సో ప్యాకెట్స్ ఇక్కడ ఉన్నవారికి వేస్తారు. ఇక్కడ చూడండి, ఫేస్ అథెంటికేషన్ అయిపోయింది, కాకపోతే అథెంటికేషన్ ఈకేవైసీతో కాలేదు. మనము ఈ విధంగా టీహెచ్ఆర్ నమోదులు అనేది పోషన్ ట్రాకర్ యాప్లో ఈ నెల పూర్తి చేయవలసి ఉంటుంది. వచ్చే నెలలో మనకు వచ్చే వర్షాన్ని బట్టి వారికి టీహెచ్ఆర్ ఏ విధంగా చేయాలి, ఫేస్ అథెంటికేషన్ మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇవాళ ఏ విధంగా ఇవ్వాలనేది మనకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు
మళ్ళీ మీకు అప్డేట్ ఇచ్చి వర్షన్లో ఏ విధమైన మార్పులు వచ్చాయో మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఈ విధంగా టీహెచ్ఆర్ నమోదులు అనేది పూర్తి చేయాల్సిందిగా ఈ ఆదేశాల ప్రకారం మనకు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ టీహెచ్ఆర్ నమోదులు త్వరగా పూర్తి చేయండి. థ్యాంక్ యూ.